ఖర్చు చేస్తున్న 3,000 కోట్లతో రావణ వెళ్ళినప్పుడు సీఎం గారిని తీసుకొచ్చి కాలువలు పంపించినారు. గతంలో అన్నవాళ్ళు చేయకుండా ఇక్కడ కూర్చొని ఎవరి దగ్గర ఏం పంచాయతీ పెడదామా, ఎవరి దగ్గర ఏం కమిషన్ తీసుకుందామా అని కూర్చొని కమిషనర్ తిట్టుడు, చైర్మన్ తిట్టుడు, మినిస్టర్లు తిట్టుడు నాకు అలవాటు లేదు. నాకు చేయడానికి సహాయం చేస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నాను, ఎవరైనా నేను గవర్నమెంట్ నా సొంత పైసలు పెట్టి ఎందుకు ఏం చేయాలి? కొన్ని చేయలేదు గవర్నమెంట్కి, కొన్ని ఆలస్యం అయితే అందుకే నేను అందరికీ భావిస్తున్నా. మీ వాడు మన షెడ్యూల్ వార్డులో ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని ఒక రూల్ నడుస్తుంటే జైలు డీజీపీ పెట్టించి అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రం దగ్గర నుండి కనిపిస్తున్నాడు. 2 రోజులు పూర్తి చేసి కొత్త ఎక్విప్మెంట్ పెట్టి అక్కడున్న దళితులకు, మైనార్టీలకు, పేదవాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్లో బస్ ఎక్కువ అక్కడ కనిపిస్తున్నాం. మనం రోజులు అక్కడ అందుకనే లాస్ట్ 5 ఏళ్ళు ఎమ్మెల్యేలకు ఎంత బాధపడ్డారో నలుగురు పట్టణ ప్రజల విషయంలో వాళ్ళు తిట్లు తిన్నారు. అలాంటి వారు మాట్లాడే సమయం కానీ ఇష్టం కానీ నాకు లేదు. ఎందుకంటే నేను టీవీలో మాట్లాడే కమిషనర్ కూర్చొని కమిషనర్ని చైర్మన్ తింటుంటే అసలు రాజకీయాలలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని చెప్పి నాకు కూడా చాలా అసహ్యం వేసింది. నేను ఓడిపోయిన 5 ఏళ్ళు పోయిన మాట్లాడలే, ఒకటి రోజు పోలేదు. ఇలా మినిస్టర్గా ఉన్న అన్ని పార్టీల నుంచి లెటర్ తీసుకోవద్దాం. కోర్టు ఎంకరేజ్ లెటర్ ఉందంటే 10 రూపాయలు హైదరాబాద్ తెలంగాణ ఎక్కడ పోయినా మీరు సెక్రటరీ నా ఛాంబర్ గురించి చూడండి, మీరు మినిస్టర్ పాత్ర రండి. ఎప్పుడు 3-4 మంది తెలంగాణ అందరూ లెటర్ తీసుకుని అందరూ ఫోన్ చేస్తున్నారు. ఇక నల్గొండ వచ్చింది వార్తల్లో పెడితే ఆ మాటలు చూస్తుంటే కమిషనర్ని ఒక మైనార్టీ కమిషనర్ రాజారాజు గవర్నమెంట్ వచ్చి 24 గంటలు కష్టపడుతుంటే ఆయన ఛాంబర్ ప్రజలలో పోవాలి, ప్రజలతో పోవాలి. అందుకే ఇంకా 2-4 రూపాయలు సరే పార్టీలకు అత్యంతంగా అభివృద్ధి విషయంలో నా దగ్గర రండి. చిల్లరగా పనిచేస్తుంది, చిల్లరగా ఉండండి. ఇష్టం ఉన్నట్టు భాష మార్చుకోవాలి. భాష మార్చుకోకుంటే 50 పోయి 25,000, 25 పోయి 5,000 అయితే మనసారి. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, ఇవాళ ప్రత్యేకంగా మేము అభ్యంతరం గారికి మా చైర్మన్ గారు కోరుకున్నారు, వైస్ చైర్మన్ గారు నువ్వు ఎంత సమయం లేకుండా నువ్వు రావాల్సిందే. నాకు కూడా అనిపించింది ఇంతమంది ఉన్నారు పార్టీలకు అత్యంతంగా మీకు శుభాకాంక్షలు చెప్పి మీరు పట్టణ ప్రజలు మీ వార్డు ప్రజలు చేసిన సేవకు మీకు కృతజ్ఞత తెలవాలి. ఎమ్మెల్యేగా, మినిస్టర్గా నా బాధ్యత అని చెప్పి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ పిల్లి రామరాజు గారు చెప్పినట్టు దాని డివైడర్తో పాటు ఆ ఏరియాలోనే డబుల్ ఇల్లు కానీ మొదలు 2 కోట్లు పెట్టి 430 ఇల్లు పొల్లగూడలో పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిపేర్ చేయించడానికి 2 కోట్ల రూపాయలు నా నిధులకు ఇవ్వడం జరిగింది. బయట ఆ ఊళ్ళో ఇల్లులో కలిసి మొత్తం 973 పెట్టిండ్రు. 973 ఏమైనా డిసైడ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇచ్చేయని చెప్పిన. డిసైడ్ కానీ చైర్మన్ గారికి ఏం చెప్పిన అంటే కలెక్టర్ గారికి చెప్పిన అక్కడ వాటర్లో కూర్చోబెట్టి లాటరీ తీస్తారా కూర్చోబెట్టి పేదోళ్ళకి ఇవ్వండి. ఎవరికైనా వచ్చినా పేదోళ్ళకి రావాలి. ఇల్లు రిపేర్ మనమే చేపిస్తాం. కొన్ని కాన్సెప్ట్లు రిపేర్ బెనిఫిషియల్ చేసుకోమంటారు. నేను చెప్పిన ఇచ్చేది మనకు పేదోళ్ళకి వాళ్ళ దగ్గర చేసుకుంటారు. మనం చేపిద్దామని నా ఎస్జీఎఫ్ ఫండ్ కలెక్టర్ దగ్గర కొంత ఫండ్ ఉంటే దాన్ని రిపేర్ చేస్తున్నాం. 430 ఎవరు బెనిఫిషియర్స్ ఉన్నారు అలా చెక్ చేసి నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకే ఇచ్చేయమని చెప్పినాం. 1 monthలో రిపేర్ చేసి వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు నేర్పిస్తాం. రేపు వచ్చిన రేషన్ కార్డులు, ఇందులో ఇల్లు, ఓపెన్ క్లాసులు, దేవరకొండ రోడ్లో 50 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలం ఉంది. దాని గ్రౌండ్ ప్లస్ 1 కట్టాలా, గ్రౌండ్ ప్లస్ 2 కట్టాలా, ఉట్టి ఆత్మీయ భరోసా 12,000. అది మాత్రం ఉపాధి హామీ చట్టము గ్రామీణ ప్రాంతాలకే చిట్యాల మున్సిపాలిటీ చేసి సగం లేబరే వాళ్ళంటూ ఎక్కడ మున్సిపాలిటీ చేసి ఆయన ఉపాధి హామీ రాకుండా చేసినప్పుడు అది కేంద్ర ప్రభుత్వం చట్టం ఉపయోగించుకొచ్చేది. అందుకని ఉపాధి హామీ చట్టము మోత్కూరు చిట్యాలను కూడా మున్సిపాలిటీలని అక్కడ లేబర్ ఉన్నారు, లేబర్ కార్డు లేవు కాబట్టి వాళ్ళకి రాదు. ఆ చట్టంలో మార్పు చెప్పడం చేతి లేదు. అది పేదవారికి వరంలాంటి చట్టం. 100 రోజులకు ఖచ్చితంగా ఉపాధి ఇచ్చి అన్నం పెట్టే పథకం.
ఇవాళ మనకున్న దాని గురించి చూస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని సుప్రీంకోర్టులో చట్టం చేసి కోర్టు పరిధిలో ఉన్నది.